నమస్తే తీన్ మార్ వార్తలకు స్వాగతం. మీకోసం మస్తు మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చిన అవన్నీ చూసే ముందుగా ఏం చేయాలి? బీపీ పెంచుకున్న తెలంగాణ సీఎం, ముక్కు నేలకు రాసిన నౌ నెంబర్, వాస్తుల నిద్రపోతున్న కేసీఆర్, సచివాలయంతో సర్దుబాటు, హైదరాబాదోళ్లకు పట్ట పగలే సుక్కలు, లీడర్ల కోసం గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్, జగమంతా K2 డూప్లికేటు, సూది మందుల నకిలీ మాయ. ఏమన్నా మాట్లాడితే మీనింగ్ ఉండాలి, అవునా కాదా, నోరున్నది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎట్లుంటది? మన కేసీఆర్ సారు ఇన్నేళ్ల సంధి మస్తు సభలలో మాట్లాడిండు, ఒక్కొక్కరిని కడిగి పడేసిండు. అయినా ఎవరికన్నా తక్లీఫ్ అయిందా? మనసులు గాయపడ్డా? కాలేదు కదా. అట్లా కాకుండా జాగ్రత్తగా మాట్లాడిండు సారు. మరి ఆ తెలివి ఇగో వీళ్ళకి లేకపాయే. చూడురు మీరు ఒకసారి ఏమైందో. కేసీఆర్ సార్కు బీపీ 300కు పెరిగిందట అసెంబ్లీలా. ఎందుకో ఏమో జర అరుచుకుందాం. ఎప్పుడు నిమ్మలంగా ఉండే మనిషి ఇట్లెందుకు కోపానికి వచ్చిండో. సారు ఏమైంది? టీవీ9 అనే ఒక సంస్థ అధ్యక్ష టూరింగ్ థియేటర్లో సినిమా చూసే మొహాలను మల్టీప్లెక్స్లో కూర్చుండబెట్టినట్టు ఉందట అధ్యక్ష. తెలంగాణ శాసనసభలో పరిస్థితి ఉందట అధ్యక్ష. ఎవరికో ఏదో ఇస్తే ఎక్కడో మలిచిపెట్టుకున్నట్టు చూసి రాసిన ప్రమాణ స్వీకారం చదవలేని ఈ మొహాలకు ఐప్యాడ్లు ఇస్తే ఆడ మలిచిపెట్టుకుంటారు. ఓసినిపాడు గాని గంత మాట అన్నారా? అంటే కేసీఆర్ సారు తెలంగాణలకు చదువు రాదు, సన్నాసులు దద్దమ్మలు అంటే మరి ఆంధ్రోలు ఉత్తమోత్తములు చదువుకున్న పెద్ద పెద్ద లీడర్లు కదా సారు. మరి వాళ్ళ దిక్కు కూడా ప్రమాణ స్వీకారం చేసిండ్రు మొన్న. గది ఎట్లుందో చూడు. భారతదేశ సార్వభౌమత్వ అధికారాన్ని సార్వభౌమత్వాన్ని భారతదేశ సౌరభావితకారాన్ని చూసినవా? సార్వభౌమాధికారం అని కూడా అనొస్తలేదు. వీళ్ళే రేపు పొద్దుగాల నవ్యాంధ్రప్రదేశ్ నిర్మించే కూలోళ్ళు. మరి తెలంగాణలో సన్నాసులు అయితే ఆంధ్రోళ్ళు తెలివి కల్లోలే కావాలి కదా. అంతో ఇంతో చదువుకున్నోళ్ళు, 4 మాటలు ఎమ్మెల్యేలు అయినోళ్ళు, అసొంటోళ్లే తెలుగు భాషల రాజ్యాంగ పదాన్ని కూని చేస్తుంటే ఫస్ట్ సార్ ఎమ్మెల్యేగా గెలిచి అయమో భయమో వడి నెట్టుకొస్తుంటే సన్నాసులని తిట్టుడేంది సార్? ఇది ముమ్మాడికి తప్పే గాని. జీవన్ రెడ్డి సార్ మరి నువ్వేమంటావు? తెలంగాణ సమాజాన్ని అవగౌరవపరిచే విధంగా ఏదైతే చిత్రీకరించడం జరుగుతుందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు కేసీఆర్ సార్? తమిళనాడులో జయలలిత గారు ఏదైతే మొత్తం కేబుల్ టీవీ వ్యవస్థ టేక్ ఓవర్ చేసిండ్రో అవసరమైతే అటువంటి చట్టాలు కూడా తీసుకుంటాం అధ్యక్ష. గంత పని చేయకూరి సారు. ఏదో ఒక బర్రె బుడదల వన్నదాన్ని అన్నిటిని దొడ్లేకి తోలితే ఎట్లా? జర ఆలోచన చేయి సారు. గా కూలర్ నైరుతులు ఉండొద్దు. గదేందుకు ఆడబెట్టరు? గా దీశ తూర్పులో పెట్టుర్రి. ఇంకేంది గా దీయూరు ఆడికెళ్ళి ఆ దీసి ఈశాన్యం దిక్కు ముఖం పెట్టినట్టు పెట్టాలే. ఇంకేమైనా మార్పులు చేర్పులు ఉంటే చెప్తా, మీరు గంటలప్పటికి స్టోరీ చూడుర్రి. వర్జం, తిథి, నక్షత్రం, రావుకాలం, ఈశాన్యం, నైరుతి, తూర్పు, పడమర, అమృత గడియలు, అవి ఇవి అన్ని కేసీఆర్ సార్ మెదడులో తిరుగుతున్న మాటలు. ఆయన ఏం చేయాలన్నా వాస్తునే నమ్ముకుంటున్నాడు. ఇంట్లోకెళ్ళి వెళ్ళేటప్పుడు ఎదురుంగి ఎవరు రావాలి, ఏ కాలు పెట్టి బయటికి రావాలి, కాశీదారం దండ ఏ కలర్ది కట్టుకోవాలి, మొత్తం ఇదే పనులు ఉన్నాడు సారు. అప్పుడేమో టీఆర్ఎస్ భవన్లో యజ్ఞాలు యాగాలు చేపించిండు. మొన్నటి దాకా ఇంటి వాస్తు సరి చూసుకునే పనులు ఉన్నాడు. కుందనబాగ్ ఇంటికి వాస్తు లేదని మళ్ళా క్యాంప్ ఆఫీస్కి వచ్చేటందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. ఆ గోడ ఈడ పెట్టాలి, ఈడ దిడ్డి ఓడవాలని అప్పుడే సరి చేపించే పనులు ఉన్నాడు. ఇక అటు పార్టీ ఆఫీస్, ఇటు సీఎం క్యాంప్ ఆఫీస్ 2 వాస్తులు సరి చేసిండు కదా. ఇప్పుడు సచివాలయం మీద పడ్డాడు. ఈసారి సచివాలయానికి పోయే తొవ్వల నల్లబోషవ గుడి ఉన్నది. ఆ గుడి వెనకకెళ్ళి తొవ్వ తీసిండ్రు సీఎం పోయేటందుకు. అగో గదాని మీద కన్నేసిండు సార్. మళ్ళా ఈ తొవ్వ ఇట్లుండొద్దు, గుడి వెనకకెళ్ళి పోవుడు తప్పు, గుడి ముంగటికెళ్ళి తీయండ్రు తొవ్వ అని చెప్పిండట. ఇక అధికారులు ఊకుంటారా? చెప్పింది ముఖ్యమంత్రి. బుల్డోజర్ తెచ్చి తొవ్వ సాపు చేపించే పని పెట్టుకున్నారట. అంతకు ముందుగాల ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఇంతే వాస్తే, అసెంబ్లీలో అడుగు పెట్టేటప్పుడు వాస్తే, కుర్చీకి వాస్తే, కూలర్కు వాస్తే, మొత్తం వాస్తుల నిద్రపోయి వాస్తులనే నిద్రలేస్తున్నాడు.
సరే ఎవరి నమ్మకం వాళ్ళదే గాని రేపు పొద్దుగాల తెలంగాణ బంగారు తునక కాలేదనుకో, ఏమైంది సారో గాయాల అట్లాంటివి ఇయ్యాల ఏం లేదా అంటే వాస్తుకు లేదు తెలంగాణ అని మాత్రం చెప్ప కేసీఆర్ సారు. ఎందుకంటే పబ్లిక్ ఓట్లేసేటప్పుడు జనం వాస్తు నక్షత్రాలు గడియలు చూసుకొని వేయలే. జరా వాస్తు ఏందో నీ ఆఫీసులు ఇంటికాన్నే ఉంచు, అభివృద్ధికి కూడా అంటియకు సారు అని అంటున్నారు తెలంగాణలో అంతో ఇంతో వాస్తు తెలిసిన వాళ్ళు. మన సర్కార్లా ఏం జరుగుతుందో ఏమో, ఎవరి మాట నమ్మాలి ఎవరి మాట నమ్మొద్దు, ఎవరు చెప్పింది నాలే ఎవరు చెప్పింది తినొద్దు, నాకైతే ఏం అర్థమైతలేదు. మీకు ఇట్లా ఏమన్నా అర్థమైతే ఈ స్టోరీ చూసి చెప్పుర్రి. మొన్నటిదాకా ఈటల రాజేందరే అనుకున్నా, ఈటల కాదు. మన మంత్రులలో ఎవ్వరికి ఏం తెలియదు, వాళ్ళు ఏం మాట్లాడినా మనం నమ్మనే నమ్మొద్దు. ఈ మాట నేను అంటలేను బాంచన్. మొన్న రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి గా నెంబర్ ప్లేట్ల గురించి ఏమన్నాడు? ఇప్పటికెళ్ళి బండ్ల మీద ఏపీ ముద్ర ఉన్నాయన్ని టీఎస్ఎన్ మార్చుకోర్రి, నెంబర్లు కూడా మొత్తం మారిపోతాయి, ప్లేటుకు ప్లేటే కొత్తది తీసుకోవాలి, రిజిస్ట్రేషన్ కు కొన్ని పైసలు కూడా అవుతాయి అని అన్నాడు కదా. అన్నాడు, కావాలంటే మీరే నుర్రి మళ్ళోపారి నెంబర్ కూడా చేంజ్ అవుతుంది, టోటల్గా అంతా చేంజ్ ఉంటుంది మొత్తం. ఇప్పుడు ప్రజలకు భారం లేకుండా ఏదైతే నార్మల్ అమౌంట్ పెట్టేసి సరే మేము ఆ మీటింగ్లో పెట్టి మేము ప్రజలకు భారం కాకుండా తప్పకుండా చూస్తాం. అది విన్నారు కదా మంచిగా వచ్చిన ఇదేం లొల్లి. ఏపీ బదులు టీఎస్ మార్చుకుంటాం గాని మొత్తం నెంబరే మార్చుకోమంటే ఎట్లరా దేవుడా అనుకున్నారు చాలా మంది. మనమే కాదు, మంత్రి మాటలకు చివరికి కేసీఆర్ సార్ కూడా అవాక్కయిండు. సార్ ఒకటి చెప్తే మహేందర్ ఇంకేదో చెప్తుండు, చివరికత్తే సర్కార్ని ఏదో చేసేటట్టే ఉన్నాడు అనుకున్నాడు కావచ్చును. సార్ తూచనేసిండు. మంత్రి మహేందర్ రెడ్డికి ఎక్కువ ఏం తెలియదు, ఏపీ అక్షరాలకు బదులు టీఎస్ఎన్ మారుతుంది, జిల్లా కోడ్ మారుతుంది గంతే గాని అంకెలు గిట్లా ఏం మారాయి, పాత నెంబర్లే ఉంటాయి, మీరేం రంది పెట్టుకోకుర్రి అన్నాడు. మొన్నటికి మొన్న ఈటల సార్ కూడా రుణాల మీద గిట్లనే నోరు జారిండు. ఆ సార్ చేయబట్టి అంత కంపైంది. అప్పుడు కేసీఆర్ సార్ దిగొచ్చి ఈటల మాటలు పట్టించుకోకుర్రి అని మనకు మంచిగా చెప్పిండు. కానీ ఒక మంత్రి తెలిసో తెలియక మాట్లాడిన మాట తీసుకొని ఆ మీడియా దాన్ని లాగి పెద్ద గందరగోళం చేసి ఈటల ఒక్కడేతి కేబినెట్ లో ఏం తెలియనోడు అనుకున్నాం. కానీ ఇగో ఇప్పుడు మహేందర్ రెడ్డి కూడా గట్లనే వెళ్ళిండు. ఏ మాట అయినా కేసీఆర్ నోట్లకెళ్ళి వెళ్ళేదాకా ఎదురు చూడాలి. నరకం ఎక్కడుంటది, ఎక్కడనో యమలోకంలో ఉంటది కావచ్చు అనుకుంటారు కదా. ఇంతకాలం నేను కూడా గట్లనే అనుకున్నా, కానీ తప్పు. నరకం ఎముతానా లేదు, ఆ లోకం మనతానే ఉన్నది. చూసారా, ఇగో కొంచెం జాగ్రత్తగా చూడుర్రే. ఎర్రబుగ్గల కార్లతోని ఎక్కలేని తక్లీఫ్లు వస్తున్నాయి హైదరాబాద్ పబ్లిక్ కు. ఏడికన్నా పని మీద పోదామన్నా గానీ ఎర్రబుగ్గ కార్లు యాదికొచ్చి ఊకుంటున్నారట. ఏమంట పొత్తుల రాజధాని పెట్టిండ్రో గాని హైదరాబాద్ రోడ్ల మీద బండ్లు కార్లు బస్సులలో తిరిగేటోళ్ళ తిప్పలు చెప్పవశం అయితలేదు. అసలు ముచ్చట ఏందంటే ఇదివరకు కలిసి ఉండంగా ఒక్కడే ముఖ్యమంత్రి, కొందరు కేబినెట్ మంత్రులు ఉండే. వాళ్ళు ఇళ్లకెళ్ళి రోడ్డు మీదకి వస్తున్నారంటే ఎక్కడ బండ్లన్నీ ఆపేటోళ్ళు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు. ఇక పబ్లిక్ యాస్టకొచ్చినా గానీ ఓపిక పడుతుండే. మరి ఇప్పుడు ఎట్లున్నదో ఎరికేనా ముచ్చట? 2 రాష్ట్రాలు, 2 ముఖ్యమంత్రులు, 4 ఉప ముఖ్యమంత్రులు, 2-3 డజన్ల కేబినెట్ మంత్రులు, ఇట్లా అందరూ హైదరాబాద్ రోడ్ల మీదనే తిరగాలనాయే. ఎందుకంటే వాళ్ళందరి ఇండ్లు, ఆఫీసులు, అసెంబ్లీ అన్ని ఇక్కడనే ఉండే. ఇక వాళ్ళు ఒట్టిగానే వెళ్తారా? వెనక 4 ముంగట 4 కార్లు వేసుకొని తిరుగుతుంటారు. గా లీడర్లు అటు ఇటు తిరిగినప్పుడల్లా పబ్లిక్ ను ఎక్కడ వాళ్ళని అక్కడే ఆపుతున్నారు పోలీసులు. ఇక ఎట్లుందో చూడండి ముచ్చట. పబ్లిక్ ఎంత యాస్ట్ వస్తుండొచ్చు. ఓదికు మెట్రో రైలు పనులతోని రోడ్లు సగమే అయిపోయాయి, పైసలు టైము పానం అన్ని కరువైతున్నాయి అనుకుంటే అవి సరిపోవన్నట్టు ఇదో కొత్త పరేషాన్ మోపైంది హైదరాబాద్ పబ్లిక్ కు. మరిగా పొత్తుల సంసారం ఎన్నడోడుస్తుందో, బుగ్గ కార్లు ఎన్నడు తక్కువైతాయోనని పబ్లిక్ అనుకుంటున్నారట. అబ్బబ్బా, ఆఫీస్లో కూసినంతసేపు మంచిగానే ఉంటది, బయటకి పోయినమో లేదో ఇక మస్తు చెమటలు గాడుతున్నాయి. ఈ వానలు ఎప్పుడు పడతాయో ఏం పాడో. నాకే ఇట్లుంటే బయట ఎండలు తిరిగే మా మంగ్లికి ఇంకెట్లుంటుందో పాపం. ఓ పారి అరుచుకుందాం పర్రి. ఏడిపోతుంది పిల్ల. మంగ్లీ, ఓ మంగ్లీ. రామ్లా, నేనే నీ ఫోన్ చేద్దాం అనుకున్నా, అంతట్లా నువ్వే పిలిచేసినావు. చెప్పు. అట్లనా? సరే గాని ఏడుకో ప్రయాణం కట్టినట్టును మస్తు ఖుషిగా కనబడుతున్నావు. అవును రామ్లా, నేను ఊరికి పోతున్నా. ఇప్పుడే నీకు ఫోన్ చేసి నేను రేపు వస్తలేను అని చెప్దాం అనుకున్నా. ఊరికి పోతున్నావా? ఎందుకు? మీ వాళ్ళంతా మొన్ననే నీ దగ్గరకు వచ్చిరు కదా. అవును, వచ్చిండ్రు, నిన్ననే పోయిండ్రు. మళ్ళా అప్పుడే అలా మీద పానం గుంజుతున్నదా? నేనేదో వేరే పని మీద పోతుంటే నువ్వేదో అంటావేంది?
వేరే పనా? ఏం పని మీద పోతున్నావు? పెండ్లికి పోతున్నా. ఇప్పుడేం పెళ్ళిళ్ళున్నాయి? ఇంతకు ఏడా? మా ఊర్లోనే. ఎవల్ది? మీ చుట్టాలదా దోస్తులదా? కాదు కాదు, మరి మీ ఇంటి పక్కోలదా? అస్సలే కాదు. మరి ఎవల్ది? మీ ఊరోళ్ళదా? మా ఊరు వాళ్ళదే కానీ మనుషులదైతే కాదు. ఏంది? మనుషుల పెళ్లి కాదా? మరి కప్పల పెళ్లి. ఏంది? కప్పల పెళ్ళ? మళ్ళీ చెప్పు. ఏందట్లా కింద మీద పడిన అవుతున్నావు కంజర హసిరిస్లే. మరి లేకపోతే ఏంది మంగ్లీ? ఇంకా కప్పలకు పెళ్ళేంది? నీకు ఎరకలేదా? కప్పలకు పెళ్లి చేస్తే వాన పడుతుంది. మా ఊర్లో అట్లనే చేస్తారు. నాకు కూడా ఎరికే గాని, అయితే నువ్వు కూడా అవన్నీ నమ్ముతావా? మరి నమ్మకపోతే ఏం చేస్తారు? గా వాతావరణ శాఖ వాళ్ళని నమ్ముకుంటే ఏమైంది చూస్తలేవా? అవునవును, నువ్వు చెప్తున్నది కూడా నిజమే. సరే గాని నాకు కొన్ని డౌట్లున్నాయి మంగ్లీ. ఏందో జల్దీ అడుగు, బస్సు టైం అవుతుంది. ఇంతకు ఏ కప్పలకు పెళ్లి చేస్తారు? గోండ్రు కప్పలా, చిన్న కప్పలా? వీటిని ఏడికలు పట్టుకొస్తారు? చెరువుల్నా, బాయిల్నా, లేకపోతే ఇంటి పక్కల మురికి కాల్వాలనా? ఏవో 2 కప్పలు ఏడనో పట్టుకొస్తాం. అయినా ఏవైనా కప్పలే కదా. సరే గాని మరన్ల పెళ్ళైన కప్పలను, పెండ్లి కాని కప్పలను ఎట్లా గుర్తుపడతారు? ఏంది? కాయకెరిచి పెళ్ళైన కప్పలు కూడా ఉంటాయా? ఎందుకుండే? పోయిన సారో అటు పోయిన సారో మీ ఊర్లనో పక్క ఊర్లనో మీ లెక్కనే ఎవరన్నా పెండ్లిళ్ళు చేసే ఉంటారు కదా. అయితే గా కప్పలకు పెండ్లైనట్టు గుర్తులే ఉండే కదా. ఏముండయి. అయితే ఏంది? మరి ఇదివరకే పెళ్ళైన కప్పలను ఇడదీసి వేరే పెళ్లి చేస్తే పాపం కదా. యహే, నువ్వు అన్ని పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు రామ్లా. పిచ్చి పిచ్చి వాతే కర్రిచ్చితు. నేను చెప్పిన దాంట్లో తప్పేమున్నది మంగ్లీ, జరంత ఆలోచించు. మన అర్థం వేగి ఇంకా జర్సపి ఈడనే ఉంటే నన్ను ఓనియకుండా చేస్తావు నువ్వు నాకు. పోతే పోని గాని ఈసారి నుంచి పెళ్ళైన కప్పలకు ఏమన్నా గుర్తులు పెట్టమాను. నీకో దండం మహా తల్లి, నాకు బస్సుకు టైం అయిపోతుంది. నువ్వు చెప్పినట్టే చేస్తాంతి. నువ్వు పోతున్నా ఇక జల్లినిస్లే మనీ. మీకో ప్రశ్న. కేసీఆర్ పుట్టిన జిల్లా ఉన్నది కదా, గదేనోళ్ళ మెదకు అది ఏ రాష్ట్రంలో ఉన్నది? తెలంగాణ కిందికి వస్తుందా లేకుంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నదా? అయ్యో, ఏమన్నా తెలివి ఉందా? అది మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది కదా. చిన్న పొరని అడిగిన బల్ల కొద్ది మరీ గట్టిగా చెప్తాడు కదా. కానీ ఆ జిల్లా ఇప్పుడు తెలంగాణలో లేదట, ఆంధ్రప్రదేశ్లోనే ఉండిపోయిందట. అనుమానం ఉంటే మీకు సాక్ష్యం చూపిస్తా, చూడుర్రి. కనిపిస్తున్నాయా బోర్డులు? మెదక్ జిల్లాలో ఎట్లున్నాయో. ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయము, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ సంస్థ. అబ్బబ్బబ్బబ్బా, బోర్డులకు సిలుంబట్టిన ఎంత ముద్దుగున్నాయో అక్షరాలు. ఎంత గుండ్రంగా రాసిర్రో, అందరికీ మంచిగా కనిపించేటట్టు. సరేగాని తెలంగాణ వచ్చి 10 రోజులు దాటే ఇంకెక్కడి ఆంధ్రప్రదేశ్, ఇంకెక్కడి ఏపీ అన్న అనుమానాలు ఎవరికైనా కలుగుతాయి వీటిని చూస్తే. కలగాల కూడా. కానీ ఇలా పనిచేసే ఆఫీసర్లకు మాత్రం ఇప్పటిదాకా గసుంటి అనుమానాలేం రాలేదు. ఇక రావు కావచ్చును. ఇంకా కిరణ్ సారో చంద్రాలో మనల్ని పరిపాలిస్తుండు అనుకుంటున్నారో, లేకుంటే ఆంధ్రప్రదేశ్ పేరు మంచిగున్నది అనుకుంటున్నారో గాని ఎప్పుడో 10 ఏళ్ల క్రితం పెట్టిన బోర్డులు కొత్త రాష్ట్రం వచ్చినా మార్వలేదు. మార్తరో మార్వరో కూడా తెలియదు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణయే. మరి గవర్నమెంట్ ఆఫీసులల్లా ఇంకా ఆంధ్రప్రదేశ్ అన్న పేరే ఉంటే ఎట్లనిపిస్తుంది చూసేటోళ్ళకి? గిదే ముచ్చట. ఇగో గీ మనిషిని అడుగుదాం. చెప్పు తమ్మి, నీ పేరేంటి? నా పేరు ముప్పారం ప్రకాష్. చెప్పు ప్రకాశు, ఇంకా మీ జిల్లాలో బోర్డుల మీద ఆంధ్రప్రదేశ్ కనిపిస్తున్నది. మీ జిల్లా ఆంధ్రాలో ఉన్నదా తెలంగాణలో ఉన్నదా? అసలు కొత్త ప్రభుత్వం ఏర్పడి కూడా 12 రోజులు అయితే ఉన్నప్పటికీ ఇప్పటికీ ఇంకా అనేక జిల్లా ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఇంకా పాత ప్రభుత్వ లోగోనే వాడడం, ఇంకా సమైక్య రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అనే ఆంధ్రప్రదేశ్ అనే పేరు వాడుతూ ఉన్నారు. ఇన్నరా గట్లున్నది గవర్నమెంట్ నౌకరోళ్ళ కథ. ఈ జిల్లా మనిషి కేసీఆరే తెలంగాణకు సీఎం అయినా ఇక్కడ ఆఫీసర్లు మాత్రం ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నమనే భ్రమలలున్నారట. అట్లా ఉండుకుంటేనే పని చేసుకుంటురు. మరి 1 తారీఖు వస్తే జీతాలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబునే అడుగుతారు కావచ్చును. చూడాలి మరి. ఇప్పుడు మార్కెట్లల్లా బాగా అమ్ముడు పోయే సబ్బు ఉన్నది అనుకోర్రి. మరి దానికి నకిలీ తయారు చేసేటోళ్ళు ఏం చేస్తారు? పైన సొంటి కవరే పెట్టి కంపెనీ పేరు కొంచెం మార్చి అమ్ముకుంటారు. ఇప్పుడు మన తీర్మాన్ని చూసి వేరే టీవీలో కూడా డూప్లికేట్ ప్రోగ్రాంలు చేస్తారు కదా, గట్ల నకిలీ అన్నట్టు. సరే, ఇప్పుడు అసొంటి నకిలీలల్లా ఇంకోటి వచ్చి ఏరింది. అదేందో చూడుర్రి.
జర చూసి పైలం గుండుర్రి. మీ ఇంట్లో ఎవరికైనా జ్వరమో దగ్గో కడుపు నొప్పో కాళ్ళ నొప్పో వస్తే ఏం చేస్తారు? ఏహే గీంత దానికి డాక్టర్ దానికి ఎందుకు, మాకు ఎరకలేదా? జ్వరానికి గొట్టం గోలి, దగ్గుకు పచ్చగోలి, కడుపు నొప్పికి తెల్లగోలి అని ఇట్లా యాది పెట్టుకొని తెప్పించుకొని వేసుకుంటారు. అట్లా చేసేటోళ్ళు అంతా ఈ ముచ్చట జర బాగినుండ్రులా. ఇప్పటి సంది ఏ గోలి పడితే ఆ గోలి తెప్పించుకొని వేసుకుంటారు అంటే వచ్చిన రోగం తక్కువడు కాదు, లేనిపోని కొత్త రోగాలు అంటుకుంటాయి. కొండనాలకే మంది వేస్తే ఉన్న నాలుగు కూసిపోయినట్టు. ఎందుకంటే మందుల దుకాణాలల్లా దవాఖాన్లల్లా ఇట్లా అంతటా నకిలీ మందులే మోపైనాయట. అందులో ఏది మంచిదో ఏది నకిలీదో గుర్తుబాటు రాకుండానే ఉన్నాయట. ఇట్లా మనతానే కాదు దేశం అంతటా నకిలీ గోళీలు మందుల దందా జోరుగా నడిపిస్తున్నారట కొంతమంది బట్టెబాయి గాళ్ళు. మందులు గోళీల పేర్లు తెలియనోళ్ళు కాదు డాక్టర్లు. మందుల గురించి చదువుకున్నోళ్ళు కూడా ఏది అసలో ఏది నకిలీదో సరిగ్గా గుర్తుపడతలేరట. గోళీల రంగు, సైజు, ప్యాకింగ్ అవిటి మీద పేర్లు ఇట్లా అన్ని అసలు ఎట్లుంటే అట్లనే చేస్తున్నారట. అగో గంత తెలివి మీరిపోయినరో అవిటిని తయారు చేసే కిలాడిగాళ్ళు. మరి అమ్మేటోళ్ళు అవే అగ్వకు దొరుకుతున్నాయి, ఆమ్దాని బాగా వస్తున్నాయని కొంటున్నారో లేకపోతే తెలివక తెస్తున్నారో గాని మందిపానాలు అగమవుతున్నాయి. అగో గందుకే ఏ గోలి పడితే ఆ గోలి తెప్పించుకొని వేసుకున్నాడు బంద్ చేసి డాక్టర్ల తానికి పోయి వాళ్ళు రాసిచ్చిన మందులు తీసుకొని అవి మంచియేనా కాదా అని మళ్ళీ వాళ్ళకే చూపించినాక వేసుకోండి. లేకుంటే అసలుకే మోసం అయితే సుమా యాది పెట్టుకోండి. కానీ ఏమన్యాల మోపైన చూడు లోకముల్లా. కలెక్టర్ అయిదామని కండక్టర్ అయిందట మా ఇంటి పక్క మనిషి. కలెక్టర్ కావాలని అనుకుంటే అయిపోతామా? గట్టిగా చదవాలి. అట్లా చదివితేనే ఎవరన్నా ఏమన్నా అవుతారు. కానీ కొందరు ఏతులకు పోతారు, అదైతా ఇదైతా అంటారు. కానీ లాస్ట్కి వస్తే పరీక్షలల్లో గుండు సున్నా తెచ్చుకుంటారు. సరే కానీ ఇప్పుడు మీకు కొంతమందిని చూపిస్తా. శుద్ధ మొద్దులు ఎవరన్నా ఉంటే జరంతా వాళ్ళని చూసి నేర్చుకోరి. చదువు సారెడు బల్పాలు దోసడన్న మాట ఎరికే కదా. వెనుకట ఎవరన్నారో ముందుగాల గీ మాట అప్పట్లే గాని ఇప్పుడైతే సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే పోరగాన్లను బల్ల చేర్పించిన కాడికెళ్ళి షురు పుట్నాలు ఒడిచినట్టే ఒడుస్తాయి పైసలైతే. లెక్క లేదు, పత్రం లేదు, అడ్డు అదుపు ఏమీ లేదు, వేలు లచ్చలే. కానీ చదువు అనేది అట్లా కొంటే రాదు. సర్కారు బల్లల్లో చదివినా గాని మనసు పెట్టి చదివితే వస్తుందని చూపించిండ్రిల్లు. సివిల్స్ పరీక్షలు ఎరికే కదా, గదే ఐఏఎస్, ఐపీఎస్ గసొంటి పెద్ద నౌకర్ల కోసం పెట్టే పరీక్షలు. అగో గా పరీక్షలు రాసి మంచి మార్కులతోని ఉద్యోగాలు సంపాదించుకున్నారు. ఇగో గివే వాళ్ళ ఇండ్లు చూడుండ్రి. గివి చూస్తేనే తెలుస్తుంది వాళ్ళు చదువును కొనేటోళ్ళు కాదు, కష్టపడి మనసు పెట్టి చదివినోళ్ళని. ఇగో గీ ఫోటోలో ఉన్న ఆయన పేరు రాజా దయానిధి, 115వ ర్యాంకు తెచ్చుకున్నాడు. ఇగో గీ ఫోటోలో కనబడుతున్న ఆయన పేరు శివప్రకాష్, ఈయనకు 114వ ర్యాంక్ వచ్చింది. ఇక గీడ కూసున్న ఆయన పేరు తరుణ్ రెడ్డి, గీనకు 488వ ర్యాంక్ వచ్చింది. కానీ ఇలా నాయన చదువుకునేందుకు చాలా కష్టపడ్డాడట చూడుండ్రి. యాక్చువల్గా నా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మా అమ్మకి మా నాన్నకి ఇద్దరికి చదువు రాదు. ఎడ్యుకేషన్ పోవటానికి ప్రతిరోజు అప్ అండ్ డౌన్ 6 కిలోమీటర్స్ చేసేవాడిని. చేసి ఈరోజు నేను ఒక మంచి స్థాయిలో ఉన్నాను. నేనేమనుకున్నానంటే నా కొడుకు నాకంటే గొప్పోడు కావాలని, నాకంటే ఎక్కువ సామాజిక సేవ చేయాలని చెప్పి అనుకున్నాను. వీళ్ళంతా వరంగల్ జిల్లాకెళ్ళి పెద్ద నౌకర్లు తెచ్చుకున్నోళ్ళు. ఇక నల్లగొండ జిల్లా పిల్లగాడు జటావత్ శ్రవణ్ కు కూడా మంచిగానే 635 ర్యాంక్ వచ్చింది. ఈ పిల్లగానికి మంచి నౌకరే వస్తుందట. కానీ కష్టపడి చదివితే ఖచ్చితంగా ఫలితం ఉంటదని రుజువు చేసిండ్రిల్లు. మీ అందరికీ V6 తరపున కంగ్రాట్స్. మనం ఇంకా చిన్న వార్త బాకీ ఉంది, సుషేరి. ఉప్పు మిరపకాయ ధరలే కాదు బియ్యం కూడా పిటాన పిరమైతున్నాయి. 20-30 రూపాయలున్న బియ్యం 40-50 రూపాయలు అవుతున్నాయట కిలో. ఎందుకు ఇట్లా అంటే వానలు పడి పంటలు ఖరాబ్ అయ్యి ఎరువుల ధరలు పెరిగి కూలోళ్ళు రాక కొనేటోళ్ళు లేక అంతా ఆగమాగం చందన అయ్యి ధరలు పెరుగుతున్నాయట. ఇవాళ రేపు దొడ్డు బియ్యం ఎవరు తింటున్నారమ్మా? అందరు సన్న బియ్యం కావాలి, బువ్వ సన్నగా ఉండాలని శాని పడుతున్నారు. సన్న బియ్యం ఇంట్లో మన్నపోయే అగ్వలేవాయే, దొడ్డు ఈ నోట్లే పెట్టబుద్ధి కాదు. సన్నయి తిందామంటే పిరమాయే. అందుకే జనం భయపడుతున్నారట. 6 నెలల సంది చూసుకుంటూ వస్తే 10 రూపాయలు పెరిగే బియ్యం. వెనకట ఎంతుండే 2-3 రూపాయలు పెడితే కిలో బియ్యం వచ్చు. బియ్యం కొన పైసలు లేకపోతే ఇన్ని నూకలను వండుకొని తిందురు. కాలం మారిపోయింది, రేట్లు కూడా మారిపోయినాయి. కాబట్టి అంతా ఉల్టా పల్టా ఇస్తున్నది. 4 రూపాయలు ఉన్నోడు ఇంక 20 రూపాయలు పెట్టి అయినా కొని తింటాడు. కానీ పేదోని పరిస్థితి ఏంది? అదే రైతులు కష్టపడి పంటలు పండించి సావుకారి కాంటకేస్తే అగ్వగొంటారు. అవే పట్టించి మనకు బియ్యం అమ్మితే మస్తు పిరం ఇస్తుంటారు. ఒక్కటే కాదు, బొచ్చెడు కారణాలు ఉన్నాయి ధరలు పెరిగేటందుకు.
నిజంగా చెప్పాలంటే ఆ సన్న బియ్యం తింటే అప్పటిదప్పుడు మళ్ళీ ఆకలి అవుతుంటది. అదే దొడ్డు బియ్యం మంచిగా పెయికి పడతాయి. వీలుంటే ఇంత జొన్న కట్టుకోనో రాగి సంగటో దాగుండ్రి, పానం బాగుంటది, 4 పైసలు కూడా మిగులుతాయి అంటున్నారు కొంతమంది చదువుకున్న వాళ్ళు. బియ్యం ధర మాత్రం పిరమైంది, కంట్రోల్ బియ్యం కమ్మగా వండుకోండిగా. బాగా నవ్వుకురా ఇలాంటి ముచ్చట్లు చూసి. రేపు కూడా ఇదే టైంకి ఇంకా మంచి మంచి ముచ్చట్లు పట్టుకొస్తా. మీరు మాత్రం చూస్తూనే ఉండండి V6. నమస్తే.